హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే మీ మెసేజ్ అనేది ఉంటుంది అని అర్థం. నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే తీస్తున్నానండి. అదేవిధంగా ఇది మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తే ఇది ఈ రోజుది కాదు అనేసి అనుకోకండి. ఇది మీ ముందుకు ఎప్పుడు వచ్చిన ఒక నెల తర్వాత అయినా చూసినా ఎవరైనా వ్యూవర్స్ చూసినా ఇది వర్తిస్తుందండి. దీనికి టైం అనేది ఏం లేదు. మీరు ఈ వీడియో వచ్చింది మీ ముందుకంటేనే అప్పుడు మీ వ్యక్తి మీ గురించి ఇలా అయితే థింక్ చేస్తుంటారండి. ఇదైతే నమ్మండి. ఇప్పుడైతే వీడియోకి అయితే స్టార్ట్ చేస్తానండి. డియర్ యూనివర్స్, స్వీట్ గైడెన్స్, స్వీట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. డియర్ యూనివర్స్, స్వీట్ గైడెన్స్, స్వీట్ ఏంజల్స్, ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం అసలు ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మాకు చెప్పండి. ది మూన్, ది హైరోఫాంట్, ఓకే, జస్టిస్, ఓకేనండి. ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, అది హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అవ్వచ్చు, మీరు గర్ల్ అయితే బాయ్ గురించి అవ్వచ్చు, బాయ్ అయితే గర్ల్ గురించి అవ్వచ్చు. ఇది వాళ్ళ ఆలోచనలు అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే అసలు మీ మీద ఫీలింగ్స్ ఇక్కడ మీకు మంచి కనెక్షన్ అయితే మీతో ఉంది అనేది అయితే వాళ్ళకి చాలా గట్టి నమ్మకం అండి. యాక్చువల్లీ మీ మీద మంచి లవ్ అయితే ఉంది, కానీ వీళ్ళు బాధపడుతున్నారు. ఏవో రెండు కారణాల మధ్య, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి విలువిచ్చి ఏదో అయితే జరుగుతుందండి. కానీ ఈ కనెక్షన్ గురించి అయితే వీళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఇప్పుడు ఏదైతే మీకు న్యాయం జరగడం లేదో, మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉన్నాయో సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్కి వీళ్ళైతే చాలా బాధపడుతున్నారండి. చాలా బాధ ఎనర్జీలో ఉన్నారు. అసలు ఎంత సాడ్గా ఉన్నారంటే మొత్తం నెగిటివిటీ అంటే వీళ్ళు మీ మీద నెగిటివిటీ అని కాదు, వీళ్ళకి మీరు గుర్తొస్తుంటే వాళ్ళకి అంత బాధ అనిపిస్తుంది. ఎందుకు అని అంటే వీళ్ళు ఎవరు చెప్పుడు మాటలు వినైనా మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. అమ్మ నాన్న ఒక అక్క అలా వాల్యూ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. లేకపోతే ఒక థర్డ్ పార్టీ ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు మీ దగ్గర ఉండలేరు కదా. అలాంటప్పుడు అంటే ఏంటి మా ఇద్దరి మధ్య ఈ కనెక్షన్ అనేది వాళ్ళకైతే చాలా బాధ అయితే ఉందండి. వీళ్ళైతే మిమ్మల్ని ఒక హస్బెండ్ వైఫ్ అండ్ మెటీరియల్ లాగానే చూస్తున్నారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. వీళ్ళైతే మిమ్మల్ని ఒక వాళ్ళలో ఒక సగం, అదే భార్య భర్త అలా అయితే ఊహించుకుంటున్నారండి. ఏవైతే మీ మధ్య ఇప్పుడు కుదరట్లేదు, ఒక న్యాయం జరగట్లేదు అనేవి ఉన్నాయో సిచ్యువేషన్స్, ఆ న్యాయం గురించి అయితే ఎప్పుడు వస్తుందా అని అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారండి. వీళ్ళ సిచ్యువేషన్ అయితే ఒక మూమెంట్ తీసుకుందాము అనేది అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఏవో భేదాభిప్రాయాలు మీ ఇద్దరి మధ్య ఉన్నాయండి. అవేంటి అంటే మీ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నచ్చకపోవడం, ఏదో అయితే జరుగుతుంది. ఏమంటారు, ఇప్పుడు క్యాస్ట్ డిఫరెంట్ ఏదో అయితే ఉందండి. మీకు వీళ్ళకి భేదాభిప్రాయాలు ఉండడం వలన ఫ్యామిలీ వలన అయితే ఇద్దరికి గ్యాప్ వచ్చింది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళైతే మిమ్మల్ని జెన్యున్గానే లవ్ చేస్తున్నారండి. ఈ కనెక్షన్లో ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని కలవాలి అన్న, ఒక స్టెప్ తీసుకోవాలి అన్న వాళ్ళకి భయం వేస్తుందన్నమాట. అంటే కలిస్తే ఫ్యామిలీ ఊరుకోదు, కలవకపోతే వీళ్ళు చాలా బాధపడుతున్నారు. మీతో మాట్లాడాలని ఉంటుంది, అన్నీ చేయాలని ఉంటుందండి, కానీ చాలా బాధపడుతున్నారు వీళ్ళు.
వాళ్ళ మనసులోనే వాళ్ళు దాచుకుంటూ ఎవరికి చెప్పలేక వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ని ఎవరికి తెలియజేయక ఒక ఫ్రెండ్తో కూడా ఇక్కడైతే ఫ్రెండ్తో చెప్పుకోవడానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇద్దరి మధ్య గ్యాప్ అనేది తెచ్చి ఉండొచ్చు. అసలు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదా అనేది కూడా వీళ్ళ ఫీలింగు. వీళ్ళకి ఒక స్టెప్ తీసుకుందామా, ఒక న్యాయం గురించి పోరాడదామా అన్నట్టయితే వీళ్ళు ఉన్నారు. కాకపోతే ఏదో ఒక అంటే భేదాభిప్రాయాలు అనమాట. మీరు ఎక్కువ అంటే మేము తక్కువ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ ఏదో మీ గురించి తప్పుగా చెప్పడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయండి. ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, పక్కనున్న వాళ్ళు అవ్వచ్చు, కొందరు బాగుపడితే కొందరు చూడకపోయిన వాళ్ళు ఉంటారు కదండి. అలా అయితే ఉందండి ఇక్కడైతే వీళ్ళు ఒక హస్బెండ్ వైఫ్ అండ్ మెటీరియల్గానే చూస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మీ మీద ప్రేమ బాగా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్స్ వలన మీ దగ్గరికి రాలేక అక్కడ నరకం కూడా అనుభవించలేక మధ్యలో అయితే చాలా బాధ అయితే పడుతున్నారండి. ఈ కనెక్షన్ గురించి ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. స్టెప్ తీసుకుందాము, న్యాయం చేద్దామా అని ఉన్నా స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఒక క్యాస్ట్ డిఫరెంటో ఏదో అయితే భేదాభిప్రాయాలు ఉన్నాయండి. మీ ఇద్దరి ఫ్యామిలీ మధ్యన అవ్వచ్చు, మీ ఇద్దరి మధ్యన అవ్వచ్చు. మీకు అంటే ఇప్పుడు వెళ్ళినా ఈమెతో అంటే వీళ్ళతో నాకు సెట్ కాదేం అంటే ఇప్పుడు ఎంతో ప్రేమ ఉంది, కానీ మీ దగ్గరికి వస్తే అప్పుడులాగే ఏదో బాధ పెట్టారేమో, మీరే బాధ పెట్టారు, మీ వల్లనే బాధపడ్డాను అన్నదైతే వాళ్ళ ఫీలింగ్ అండి. మళ్ళీ అంటే ఇలా కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మళ్ళీ మొదట్లాగే అర్థం చేసుకోరేమో అనేసి అలాంటి భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయండి. ఒక స్టెప్ అయితే తీసుకోవాలి, న్యాయం చేయాలి అని అయితే ఉంది, కానీ మళ్ళీ అలానే ఉండి ఒక బాధలో అయితే ఉండిపోతున్నారు, కానీ హైడ్ చేసుకుంటున్నారు, కానీ మనసులో మాటలు అయితే చెప్పడం లేదండి. ఇంకా చూద్దాము టారో నుండి. యువర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్ నాకు క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్ గురించి అసలు కరెంట్ ఫీలింగ్స్, వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నాకు చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. చాలా బాధపడుతున్నారు కమ్యూనికేషన్ లేక. మీతో అప్పుడు ఉండేవి అప్పుడు కమ్యూనికేషన్ అంతా గుర్తుకొచ్చి చాలా బాధ అయితే పడుతున్నారండి. ఆ బాధ నుండి వీళ్ళు తప్పించుకోలేకపోతున్నారు, చాయిస్ కూడా చేసుకోలేకపోతున్నారు, మీరా ఫ్యామిలీయా ఏంటా అనేది. కానీ వెయిట్ అయితే చేస్తున్నారండి. చాలా వాళ్ళ మనసులో ఆ ఫీలింగ్స్ అన్నీ ఉండి వాళ్ళు చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతున్నారు, వాళ్ళ మనసులోనే దాచుకుంటున్నారు. వీళ్ళకి అసలు ఈ నెగిటివిటీలో మీ గురించి ఆలోచిస్తూ వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి అర్థం అవ్వట్లేదండి. వెయిట్ అయితే చేస్తున్నారు, చాలా పేషెన్స్గా ఉండి వెయిట్ అయితే చేస్తున్నారండి. కానీ మిమ్మల్ని పట్టించుకోకపోవడం అంటే మీకు కలవలేకపోతున్నందుకు, కలవడానికి కుదరలేకపోతున్నందుకు కూడా మీ ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నందుకు కూడా వీళ్ళు చాలా బాధపడుతున్నారండి. గతంలో జరిగిన సిచ్యువేషన్స్ని, సెలబ్రేషన్స్ని వీళ్ళైతే గుర్తు చేసుకుంటున్నారండి. మీతో హ్యాపీగా ఉండే మూమెంట్స్ని వాళ్ళైతే చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఈ గుర్తు చేసుకొని ఎమోషనల్గా ఏం ఫీల్ చాలా మిస్ అయితే అవుతున్నారండి. ఈ ఎమోషనల్లో వీళ్ళు ఆలోచించి అసలు ఎలాంటి నెగిటివ్లో ఉన్నారంటే తప్పుదారి కూడా పట్టేస్తారేమో అన్న దీంట్లో కూడా ఉన్నారండి వీళ్ళు. ఒక్కొక్కసారి వీళ్ళకి బాగా పక్క వాళ్ళైతే చాలా తప్పుడు మాటలు అయితే చెప్తున్నారండి వీళ్ళైతే ఇప్పుడు ఏం చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నారంటే అసలు యాక్షన్ తీసుకోవాలా వద్దా. వ్యక్తి అయితే మంచి వ్యక్తేనండి, వాళ్ళకి చాయిస్ ఏం తీసుకోవాలో అది అర్థం అవ్వడం లేదు. మీకు కాల్ చేసి ఇచ్చేద్దామా అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ కొందరికి ఉన్నాయండి. ఫ్యామిలీ అయితే వద్దంటుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. దానికోసం వీళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్గా వాళ్ళలో వాళ్ళే చాలా కుమిలిపోతున్నారు, కానీ అది మీకు ఇవ్వడం లేదు. మీరు ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వడానికి కూడా రెడీగా లేరండి. కాకపోతే
వాళ్ళకి తెలుసు మీరు ఖచ్చితంగా వీళ్ళ గురించి వెయిట్ చేస్తారు అని, మనం కలుస్తాము ఒక ఫ్యామిలీలా, హ్యాపీ ఫ్యామిలీగా ఉంటాము అనేది అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ నేను నీ గురించి వస్తాను చేస్తాను అనే మాటలు వీళ్ళ నుండి మీరు వినట్లేదు. అది మీకు బాధ. వీళ్ళేంటంటే అలాంటివి చెప్పేటప్పుడు కొంచెం తప్పించుకుంటున్నారు, కాల్స్ ఏం లిఫ్ట్ చేయరు. ఒకవేళ కొందరు బ్లాక్లో కూడా పెట్టుండొచ్చు, ఈ కార్డు బ్లాక్లో పెట్టుండొచ్చు. ఇక్కడ వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి కానీ అప్పటికప్పుడే అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏమో. చెప్తున్నాను కదా, మూన్ ఎనర్జీ ఎక్కువ ఉందండి. అంటే చాలా డార్క్, చాలా నెగిటివిటీలో వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో తెలియక ఫ్యామిలీ మీద కోప్పడలేరు. మీ మీద కోప్పడతాము అంటే కాంటాక్ట్ అవ్వాలి. ఆ కాంటాక్ట్ అవ్వడానికి కూడా వీళ్ళకి భయము. వీళ్ళేంటంటే అందులోనే సతమతం అవుతూ వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే వీళ్ళకు ఉంది, కానీ ఇప్పుడైతే కాదు. కాకపోతే వాళ్ళైతే ఆలోచనలు అయితే ఇలా చేస్తున్నారు. ఒక యాక్షన్ చేద్దాము అనేది అయితే లేదు, కానీ బాగా మిస్ అయితే అవుతున్నారు. ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారండి. ఖచ్చితంగా కోరుకుంటున్నారు. వీళ్ళైతే చాలా మిస్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక కప్పు వచ్చి దేవుడు చూపిస్తున్నాడు, కానీ ఈ కప్పులనే చూస్తున్నాడు, కానీ అది చూడట్లేదు. అంటే వాళ్ళ చుట్టూ కొందరు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, అందరూ ఉన్నారు, కానీ అది నచ్చట్లేదు. మీరే గుర్తుకు రావడం అదైతే జరుగుతుంది. వాళ్ళు ఈ నెగిటివిటీలో అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. ఒక అడ్డదారి, అంటే ఇప్పుడు లేజీ ఫెలో అంటారు కదా, లేజీ ఫెలో లాగా ఏవేవో అంటే బద్ధకస్తుల్లా తయారవడం అట్లా అయితే అవుతున్నారండి. చైల్డిష్ మెంటాలిటీ కూడా ఉంది. ఇదేదైతే ఇప్పుడు మీతో కనెక్షన్ని, ఈ పెయిన్ని మీరు ఎండ్ అయిపోయింది అని మీరు బాధపడి ఆలోచిస్తున్నారో అది ఖచ్చితంగా రీబర్త్ అయితే అవుతుందండి. మీతో హ్యాపీగా అయితే వీళ్ళు ఉండాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా వస్తారు. కానీ నేను చెప్పాను కదా, ఈ కార్డులో అయితే మూమెంట్స్ అయితే లేవండి. మరి నా వ్యూవర్స్ ఎంత బాధపడుతున్నారో. నాకు ఎప్పుడు మూమెంట్స్ అప్పుడప్పుడు వస్తాయి, ఎక్కువ శాతం మూమెంట్ తీసుకున్నట్టు రావు. కానీ వెయిట్ చేయడం మాత్రం వెయిట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. మంచి రోజుల కోసం, మంచి కోసం వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. ఒక స్టేబుల్ ఆఫర్ అయితే వస్తారండి. ఖచ్చితంగా వస్తారు. మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తులతో మీ బంధం అనేది చిగురిస్తుంది. ఖచ్చితంగా ఈ వ్యక్తులతో మీకు కనెక్షన్ అనేది గ్రో అవుతుంది. ఇక్కడ న్యాయం అనేది జరుగుతుందండి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు కూడా వెయిట్ చేయండి. వీళ్ళు ఎలా బాధపడుతున్నారో మీరు కూడా అలానే బాధపడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ ఎంత బాధపడుతున్నారంటే మీరు అంతకన్నా పెయిన్ ఎక్కువే అనుభవిస్తుంటారు. వీళ్ళకైతే యాక్షన్ తీసుకోవాలా అనే దాంట్లో కన్ఫ్యూజన్ కాదు, చాయిస్ దొరకడం లేదు. కావాలని ఫ్యామిలీ అప్పుడే వచ్చేయడం, ఫ్యామిలీ అప్పుడే అంటే గమనిస్తూ ఉంటారు చూడండి కొందరు. వాళ్ళు ఎక్కడ కలిసిపోతారో ఏంటో, విడగొడదామా అన్నట్టే కొందరు ఫ్యామిలీలు చూస్తుంటాయి. అది లవర్స్ అవని, ఒక హస్బెండ్ వైఫ్ మెటీరియల్ అవని, ఏదైనా కానీ కొందరు ఫ్యామిలీయే చెడగొడుతుంటారు. అలా ఏంటంటే వాళ్ళు చేద్దాము అన్న వాళ్ళ ఫ్యామిలీలో ఒక లేడీయో ఒక బ్రదరో ఎవరో కానీ చెడగొడుతున్నారండి. అతను అందుకే వాళ్ళకి అందుకే చాయిస్ అనేది దొరకడం లేదు. అది ఇక్కడ నాకు మూన్ కార్డులు అని చెప్తున్నా. ఈ మూను ఇక్కడ ఒక మూను ఉంది. ఇదిగో వీళ్ళు చాలా బాధపడుతున్నారండి, చాలా బాధపడుతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. చెప్తున్నాం కదా, లేజీ ఫెలోలా కూడా తయారయ్యారు. కాకపోతే ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి కూడా కొందరు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి కొన్ని దారులు ఉన్నాయి, కానీ ఆ దారుల్ని వాళ్ళు చూడలేకపోతున్నారనమాట. మీ మీద కాన్స్ట్రక్షన్ చేయాలా, వాళ్ళ మీద కాన్స్ట్రక్షన్ చేయాలా అనేది తెలియడం లేదు. ఇక్కడ ఇదైతే జరుగుతుందండి. కానీ మొత్తానికి మీ మీద ఫీలింగ్స్ అయితే మొత్తం మూన్ కార్డ్స్ ఎనర్జీ కనబడుతుంది. వాళ్ళు హైడ్ చేసుకొని అయితే వాళ్ళ భారం కానీ అది కోపం అవని, నెగిటివిటీ అని ఏదవని, ఒక ప్రేమ, ఇక్కడైతే ప్రేమ కనిపిస్తుంది. వాళ్ళు ఏ రోజు ఏం చేసుకున్నా కానీ వాళ్ళ ఎనర్జీ మాత్రం దాచుకొని ఉన్నారండి, హైడ్ చేసుకొని ఉన్నారు. అది మీ ముందు బయట పెట్టడానికైతే వాళ్ళకి ఇప్పటికైతే ఇష్టం లేదు, కానీ వస్తారు. ఇదైతే నమ్మండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్
మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? డియర్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, డియర్ యూనివర్స్ ప్లీజ్ 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 క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? అన్నీ ఎలా జరుగుతున్నాయో నేను చూస్తున్నాను. అసలు మీ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనేది అయితే అన్నీ చూస్తున్నారు, వాళ్ళ అన్నీ గమనిస్తున్నారు అని అంటున్నారండి. నీ నుండి దూరంగా ఉండటం నాకు సరి అని అనిపించడం లేదు. మీ నుండి దూరంగా ఉండడం వాళ్ళకి కరెక్ట్ కాదు అని అనిపిస్తుందంట. నేను అన్ని విషయాలు సరిచేయాలి అనుకుంటున్నాను. చెప్పాను కదండి, వీళ్ళు అన్నీ సరిచేయాలి అని అయితే అనుకుంటున్నారు, మీది బెటర్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇలా ఉండడం వాళ్ళకి నచ్చడం లేదంట. మరి ఇంకేం చెప్తారో చూద్దాం. దయచేసి నన్ను వదిలిపోకు, నేను ఇలా దూరంగా ఉన్నా కదా అని నన్నైతే వదిలిపోకండి అని చెప్తున్నారండి. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు మన గురించి చెప్పాను కదండి, చుట్టూ ఉన్నవాళ్ళు, సొసైటీ, భయం అన్నీ అయితే వీళ్ళకు ఉన్నాయండి. ప్రజలనే కాదు, ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఏమంటున్నా వీళ్ళైతే పట్టించుకొని అవి ఉంటున్నారనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఏది చెప్తే అది, సొసైటీలో ఎవరు ఏది చెప్తే అది వినేసి అయితే వీళ్ళు అలా ఉంటున్నారనమాట. అందుకే అలా చెప్తున్నారు. నువ్వు నాతో సరసాలు చేస్తే నాకు చాలా ఇష్టం. మీతో అప్పుడు రోజులు గుర్తు చేసుకుంటున్నారని చెప్పాను కదండి, వాళ్ళకి ఇలా అయితే గుర్తొస్తుందండి. నువ్వు నాతో సరసాలు చేస్తే నాకు చాలా ఇష్టం అంటున్నారు. మనం కలిసి ఉండలేకపోతున్నాం, నువ్వే నా నుండి దూరంగా వెళ్ళడం నేను చూడలేను. మనము కలిసి ఉండలేకపోతున్నాము, దానికి నాకు చాలా బాధగా ఉంది. నేను అసలు దూరంగా ఇలా ఉండడం నేను చూడలేను అంటున్నారు. ఇక్కడ దూరంగా ఉండడం మాత్రం చాలా బాధగా ఉందని 2 కార్డుల్లో అయితే వచ్చిందండి. నేను కోరుకున్నంత కమ్యూనికేట్ జరగలేదని, నాకైతే చాలా మాట్లాడాలని అయితే ఉంది. నేను కోరుకున్నంతగా మన ఇద్దరి మధ్య అన్ని విషయాలు మన ఇద్దరి మధ్య అంతగా జరగలేకపోయినందుకు నేను ఎలా అయితే కమ్యూనికేట్ జరగాలి అని కోరుకున్నానో అలాగ అవ్వకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అంటున్నారు. నేనే నిన్ను నిందించాను అని నాకు తెలుసు. అంటే నా వల్లే మీరు ఇంత బాధపడుతున్నారు, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో నా వల్లే అది అని నాకు తెలుసు అని అయితే మీ పర్సన్ అంటున్నారండి. మీకు వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.